ఇట్లాంటి బండ్ల కింద వెనకట బంగారం అవన్నీ దాచిపెట్టోలట. అనుకున్నప్పుడు దయాలు వచ్చి పొక్కలు అయిపోతాయట. గుండె అంటే ఆ ఊర్లో రోడ్ల మీద అన్ని గుండీలు ఉంటాయి కావచ్చు అని అనుకుంటుండే. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈస్ హరీష్. ఐమ్ బ్యాక్ విత్ అదర్ వీడియో. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఈఎంఐలు, చిట్టీలు, టెన్షన్లు, రెస్పాన్సిబిలిటీస్, జాబ్ ప్రెజర్స్ ఇవన్నీ మోసుకుంటా ఏదో బతుకుతున్నా. సో ఈ ప్రెజర్స్ అన్నిటి నుంచి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి వీకెండ్ బయటకు వచ్చిన. మన ఏముంటే పెద్ద వీకెండ్లు సింపుల్గానే మన ఇంటి దగ్గరలో చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తిరగడమే మన వీకెండ్లు. సో మన బడ్జెట్లో అయ్యే వీకెండ్ ప్లాన్స్ నేను చేయబోతున్నా. ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక వీకెండ్ ప్లాన్. ఇదైతే మన ఫస్ట్ వీకెండ్ ట్రిప్. నేను వచ్చేసి అలా గుండికి వచ్చిన. ఇక్కడైతే సూపర్ ఉంటుంది ప్లేస్. గుండి తాళాలకు వచ్చిన, తాగడానికి ఏం కాదు, చిన్న రిలాక్స్ అవుదాం అని చెప్పేసి. పొద్దున్న దాకా పడుకునే ఉన్నాం, మంచి అనిపిస్తలేదు. సో దానికనే చిన్న రిలాక్స్ అవుదాం, వెదర్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి బయటకు వచ్చిన. మీకు ఒక విషయం ఏంటంటే, క్రేజీ ఉంటుండే చిన్నప్పుడు. మా అమ్మ నాకు చెప్తుండే గుండికి పోదాం అంటే. నాకు అనిపిస్తుంది అప్పుడు చిన్నప్పుడు నేను అనుకుంటుండే గుండె అంటే ఆ ఊర్లో రోడ్ల మీద అన్ని గుండీలు ఉంటాయి కావచ్చు అని అనుకుంటుండే. ఇక చిన్నప్పుడు మన థాట్లు ఎట్లుంటాయి, అట్లే క్రేజీ ఉంటాయి. అట్లా అనుకుంటుండే కానీ తర్వాత అర్థమైంది ప్రతి ఊరికి ఒక నేమ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇంకా చూద్దాం. ఇక్కడ లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వావ్ ఫ్రెండ్స్, చెప్పినా కదా, ఇదే మన గుండి తాళ్ళు. ఇక్కడ చూసుకుంటే సమ్మక్క గద్దెలు చూడురి, విశాలంగా ఉంటాయి మంచిగా. ఇక్కడ సమ్మక్క గద్దెలు. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మంచిగా. చుట్టూ తాటి చెట్లు. ఇంత పెద్ద జాగా. ఈ ప్లేస్ అయితే మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. మినిమం ఒక 50 మంది ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ సిట్టింగ్ చేసినా చేయొచ్చు. ఖతర్నాక్ ప్లేస్. ఎవడొచ్చి అడిగేటోడు ఉండడు. నేచర్లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు ఇక్కడ గుండె సైడ్ వచ్చినప్పుడు వీలైతే ఫ్రెండ్స్తో డెఫినెట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఖతర్నాక్ ఉంటుంది ప్లేస్. ఈ ప్లేస్ మొత్తం తిరిగి చూపిస్తా. ఇక్కడికి 200 మంది వచ్చి చిన్నగా చిల్లు కొట్టి ఎంజాయ్ చేద్దామన్నా కూడా కూర్చొని ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసేంత ప్లేస్ ఉంటుంది మనకి. ఇక్కడ ఫుల్ తెల్లగాలు దొరుకుతుంది, ఎంత అన్నా తాగొచ్చు. అంటే ఐ ప్రిఫర్ యాక్చువల్లీ తెల్లగాలు, ఎందుకంటే అది హెల్త్కి చాలా మంచిది. స్టోన్స్ ఉంటే తగ్గిపోతుంది అండ్ మోషన్ కూడా చాలా ఫ్రీ అవుతుంది. ఓకేనా? అది హెల్త్కి చాలా మంచిది. సో మన యూత్ అందరికీ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కెమికల్ మందులు ఇవన్నీ తాగకంటే తెల్లగాలు తాగండి, హెల్త్ని మంచిగా కాపాడుకోండి. ఓకేనా? పేరెంట్స్కి శోకాన్ని మాత్రం మిగిలించకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ప్లేస్ అంతా తిరిగేద్దాం. ఈ వీడియో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఆ ఫ్రెండ్స్ చూసిరుగా, ఈ ప్లేస్ అయితే మస్తు ఉంది. ఇక్కడ నైట్ టైం మన ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ చిన్నగా సిట్టింగ్ కానీ మస్తు ఉంటుంది ప్లేస్. ఇంకా ముందుకు కూడా ఉన్నట్టున్నాయి, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి బండలు. అటు ముందుకెళ్ళి కూడా ఒకసారి చూద్దాం రండి. చలో, ఇంకా ముందుకు బాగానే ఉంది. లోయలేం లేవు కదా, ముంజమాల్ బాయ్స్ లాగా. బాప్రే, ఇక్కడ కూడా ఖతర్నాక్ ఉన్నది ప్లేస్. పర్సనల్గా కూర్చొని మాట్లాడుకోనికి అయితే మస్తు ఉంటుంది ప్లేసు. కానీ ఈజీగా దొరికిపోతారు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్ని పొలాలు ఉంటాయి. ఎప్పుడు మనుషులు ఇక్కడ ఏరియాలు తిరుగుతారు కాబట్టి ఈజీగా దొరికిపోతారు. మాట్లాడుకోనికి వస్తే మాత్రం పర్లేదు, కానీ తెలుసు కదా, అర్థమైంది కదా, అట్లుంటుంది ముచ్చట. సో ఇంకా ముందుకెళ్ళి చూద్దాం.
ఇంతే, ఇక్కడ ఇవే గుండ్లు బండలు ఉన్నాయి, కానీ ఈ ప్లేస్ మాత్రం మస్తుంది. ఇంకా చుట్టూ తిరిగితే మనకు చాలా విశాలంగా ఉంది, కూర్చోవడానికి ఎక్కడైనా సూపర్ మంచి ప్లేస్, ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. తెల్లాలైతే మళ్ళీ డ్యూటీకోవాలి. ఆ ఫ్రెండ్స్ ఇటు పక్క కూడా మంచి ప్లేస్ ఉంది, డీటెయిల్ కూడా చూద్దాం. చూడరు ఇక్కడ మన సమ్మక్క సారక్క గద్దెలు ఉన్నాయి. జాతర కూడా ఎవ్రీ 2 years ఇక్కడ మస్తు జరుగుతుంది. ఈ చెట్ల దగ్గర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఫొటోస్ దిగడానికి. ఇంకా కొన్ని వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫోటో దిగడానికి 4 చెట్లు ఈ గుండ్ల మీద బండల మీద హైలైట్ ఉంది. ఈ సీన్ అయితే ఒక ఫ్రేమ్ లో హైలైట్ వస్తుంది. ఇంకా కొంచెం వర్షాలు పడిన తర్వాత ఆకులన్నీ పచ్చగా అవుతాయి, పచ్చగా అయిన తర్వాత హైలైట్ ఉంటుంది ఈ లొకేషన్ ఫోటో దిగడానికి. చూడండి చాలా మంచిగా ఉన్నాయి ప్లేస్లో అయితే. ఫ్రెండ్స్ ఇది చూసిరు ఎప్పుడన్నా? చూపి. ఇక చూసిరా ఫ్రెండ్స్, మా బాబు చెప్పేటోడు చిన్నప్పుడు రాత్రి వండుకున్నప్పుడు దయాలు వచ్చి పొక్కలు అవి పోతాయట. దయాలు వచ్చి పొక్కలు అవి దీన్ని ఆడుకుంటాయి అని మా బాబు చెప్పేటోడు చిన్నప్పుడు. మా తెల్ల బోరు కాడ గిట్లే ఉంటుండే, ఆ గుట్ట మీద పోతే గిట్లే కనబడ, చిన్న బోరు ఉంటుంది మా ఊళ్ళో. ఆ బోర్ ఎక్కితే ఇట్లాంటివి కనబడుతుండే. మా బాబు ఒకసారి ఆయనతో చెప్పిండు. అయితే ఒకసారి మా బాబుతో పోయినా తెల్ల బోరు మీదకి మా ఇంటి దగ్గర, దాని మీదకి ఏనాక గిట్లే ఉంటే ఏంటి బాబు అని అడిగితే ఆయనతో చెప్పిండు, అవి దయాలు వచ్చి నవ్వుకుంటాయి రాత్రి, అవి ఆడుకుంటాయి, మీరు ఇట్లా రాత్రి పిస తిరగదు, గుట్ల పంట చెట్ల పంట అని చెప్పిండు తెలుసా. అప్పుడు నమ్మినాం కానీ ఇప్పుడు నమ్ముతాం కదా. సో చిన్నపిల్లకి అట్లాంటి భయాలు కూడా చెప్పి కంట్రోల్ ఉంచాలి, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే మనకు తలనొప్పి. ఓకేనా, చలో ఇంకా చూద్దాం. చూసిరా ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉంది బండ, దీన్ని వాళ్ళకొట్టి కట్ర ఉతికేసుకుంటే మస్తు ఇంట్లోకి సరిపోతుంది. కానీ అంత సాహసం ఇవాళ రేపు ఎవరు చేయడు, కానీ మస్తు ఉంది కదా. ఇక్కడ కూడా ఫోటోలు తీయడానికి మస్తు ఉంటుంది లొకేషన్. సో చూద్దాం ఇంకేమున్నాయి. ఇట్లాంటి బండ్ల కింద వెనకట బంగారం అవన్నీ దాచిపెట్టోళ్ళట, మనకు చిన్న చిన్న బండలు లేపనికే అయితలేదు. వాళ్ళు అప్పుడు అంత పెద్ద 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 ఎట్లా లేపిరో ఏమో. ఇది ఎక్కొస్తుందా సీను? ఈ బండల సందులో కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్, పాములు అయితే ఏం లేవు, మస్తు ఉంది. ఇగో ఈ బండ్ల సంది కూడా మంచిగా ఉన్నది. ఆదివారం కూడా ఎటు తిరుగుతున్నావు రా భయ్ అని చెప్పి మా ఇంటికాడ వేసుకుంటారు నన్ను. ఇలా వీడియో చేసిన తర్వాత తెల్లారు లేచి అమ్మాలి ఆఫీస్కోవాలి అసలుకే. ఓకేనా, ఈ ప్లేస్ అయితే మస్తుంది కదా.